హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి చామంతి పూలు ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా కాడలు తుంచేసేయాలి. నేను రెడీగా పెట్టుకున్నాను. గులాబీ పూలు కూడా కాడలు తీసేసేయాలి. దారం తీసుకొని నేనైతే ఈ స్టడీ టేబుల్ సహాయంతో నేను పూల మాల కడుతున్నాను. ఈ దారాన్ని ఇలా ఇలా 2 లేయర్స్ వచ్చింది కదా! ఎంత పొడుగు కావాలో అంత పొడుగు దారం తీసుకొని ఇలా 2 లేయర్స్ తీసుకొని మూడో లేయర్ కోసం ఇలా క్లోజ్ చేసి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసుకోండి. మాల కట్టి ముడేయడానికి ఎక్కువ దారమే పడుతుంది కాబట్టి నేను ఎక్కువే తీసుకుంటున్నా. మూడో లేయరు కట్ చేసుకోండి. ఎంత అవసరమో అంత తీసుకొని ఈ 3 థ్రెడ్స్ని ఇలా ముడేయాలి. ఈ 2 లేయర్స్ మధ్యలో చామంతి పువ్వు పెట్టాలి. ఇలా పెట్టేసుకొని ఈ మూడో దారం ఉంది కదండి, ఇలా 2 దారాలు కిందకేసి కింద నుంచి ఇలా పైకి లాగాలి. అప్పుడు నాటు పడిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక చామంతి 2 లేయర్స్ మధ్యలో పెట్టుకోవాలి. సేమ్ 2 దారాలు కిందకేసిన దారాన్ని పైకి లాగాలి. తర్వాత ఒక గులాబీ పువ్వు సేమ్ ఇలా 2 థ్రెడ్స్ కిందకేసి ఇలా పైకి లాగాలి. సేమ్ అంతే. ఇలా 2 థ్రెడ్స్ మధ్యలో చామంతి పువ్వు పెట్టి దారం కిందకేసి ఇలా పైకి లాగాలి. చూడండి, ఇలా మాల కట్టడం వల్ల ఈ మాల సాగదండి, స్టిఫ్గా ఉంటుంది. బాగుంటుంది దేవుడికి దండేస్తే. నేనైతే అన్నీ ఇలా కట్టేసుకున్నాను. లాస్ట్ దానికి 2 టైమ్స్ వేయండి. కంప్లీట్ అయిపోయిందండి. ఈ దారాన్ని కట్ చేసుకోవాలి. చూడటానికి చాలా బాగుంది కదండి మాల. దేవుడికి వేస్తే చాలా అందంగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.